హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫినాన్స్ ఫ్రీక్. ఈ వీడియో అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, మ్యూచువల్ ఫండ్స్లో అంటే ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చేవాళ్ళు ఎలా అయితే ఒక మ్యూచువల్ ఫండ్ని చూస్ చేసుకోవాలి, అంటే ఒక మ్యూచువల్ ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనకి మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఒకటి రెండు కాదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ కానివ్వండి, అన్నీ కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇష్యూ చేస్తూ ఉంటాయి. ఇన్ని మ్యూచువల్ ఫండ్స్ మధ్యలో ఒక ఫస్ట్ టైం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపిగా మనం పే చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలనే దాంట్లో కూడా చాలామంది కూడా డౌట్ఫుల్గా ఉంటారు. మనం ఒక మ్యూచువల్ ఫండ్ని ఎలాగా చూస్ చేసుకోవాలనేసి. అండ్ మనం ఒకవేళ ఇన్ కేస్ మనం బ్యాంక్ బ్రాంచ్ విజిట్ అయితే వాళ్ళు కొన్ని ఛార్జెస్ అయితే వేస్తారు. ఆ ఛార్జెస్ వద్దు అనుకున్న వాళ్ళు కూడా మనం ఒక మ్యూచువల్ ఫండ్ని ఎలా చూస్ చేసుకుంటే బాగుంటుంది, ఒక లేమ్యాన్ కూడా ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ చూడాలి, ఏమేమి ప్రీ రిక్విజైట్స్ చూడాలి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనం అది ఈ వీడియోలో అయితే చెప్పుకున్నాం. ఫస్ట్గా ఏంటంటే ఈ మధ్య చాలామంది కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే ఆటోమేటిక్గా సేవింగ్స్ అనేటివి కూడా మనకి మంచిగా సేవ్ అవుతాయి. అండ్ దాంతోపాటుగా మనకి కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్గా అయితే కూడా చాలామంది కూడా దీన్ని చూస్ చేసుకుంటారనమాట. ఎవరైతే కూడా ఫినాన్షియల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కానివ్వండి, స్టాక్ మార్కెట్స్లో ఎక్కువగా నాలెడ్జ్ లేని వాళ్ళు కానివ్వండి, ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఎస్ఐపి విధంగా కానీ లంసమ్ విధంగా కానీ కూడా మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఎక్కువగా కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. మనం ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఏమేమి చూసుకోవాలి, హౌ టు చూజ్ ఏ మ్యూచువల్ ఫండ్, హౌ టు చూస్ ఏ గుడ్ మ్యూచువల్ ఫండ్ అనేది కూడా కొన్ని అయితే నేనైతే లిస్ట్ చేశాను. ఎలాగ చూస్ చేసుకోవాలా అనేసి. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ గోల్. మీ గోల్ ఏంటి? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ గోల్, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ రిస్క్, ఆ తర్వాత లిక్విడిటీ, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, ఫండ్ పర్ఫార్మెన్స్, ఎంట్రీ అండ్ ఎగ్జిట్లో ట్యాక్సెస్. ఈ క్యారెక్టరిస్టిక్స్ వైజ్గా మీరు చూసుకుంటే మీకు ఒక మంచి మ్యూచువల్ ఫండ్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా నేను చెప్తానమాట. మనం ఫస్ట్ ఎంటర్ అయిపోతే గోల్. మీ ఇన్వెస్ట్మెంట్ గోల్ ఏంటి అంటే మీరు క్లియర్గా మీరు ఫ్యూచరిస్టిక్గా అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే లంసమ్గా పెట్టుకొని ఒక 2-3 ఇయర్స్లో అయితే ఎగ్జిట్ అయిపోవాలనుకుంటున్నారా అని చెప్పి కూడా మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియాస్ రావచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్ గోల్ ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్యూచరిస్టిక్గా పెట్టుకోవాలనుకుంటే యూ కెన్ స్టార్ట్ విత్ అన్ ఎస్ఐపి. మీరు లంసమ్గా వెళ్ళడం కన్నా కూడా ఎస్ఐపి విధంగా వెళ్ళారంటే మీ ఫ్యూచరిస్టిక్గా మీకు అదైతే ఖచ్చితంగా కూడా మంచి రిటర్న్స్ అయితే వస్తుందన్నమాట. దానికి సంబంధించి కూడా మీకు సపరేట్గా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. మీకు డైరెక్ట్ ఫండ్స్ అనేవి ఉంటాయి, ఇండైరెక్ట్ ఫండ్స్ అనేవి ఉంటాయి, దాంట్లో ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి, హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. కాబట్టి మీరు దాంట్లో ఈజీగా కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇది మీ గోల్కి సంబంధించి ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అంటే ఏంటి అంటే మీరు పెట్టిన మనీకి రిటర్న్స్ అనేవి ఎలా వస్తున్నాయి. ఇది మనకి ఎలా తెలుస్తుంది? వాట్ వాజ్ ద ఏయుఎం, అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. అంటే ఒక మ్యూచువల్ ఫండ్లో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అనేది ఎంత ఉంది, వాళ్ళు ఆ అసెట్స్ని ఎంత పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇస్తున్నారు, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది ఎలా ఉందని చెప్పి కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మీ యొక్క ఫైనాన్షియల్ రిస్క్ అనేది మీరు ఈజీగా కూడా తెలుసుకోవచ్చు అనమాట. మీకు ఒకవేళ ఇన్ కేసు ఒక 2-3 మ్యూచువల్ ఫండ్స్ అనేటివి అయితే మీకు నచ్చినాయి అనుకుంటే మీరు ఈజీగా కూడా ఆ 3 మ్యూచువల్ ఫండ్స్ తీసుకొని ఆ 3 మ్యూచువల్ ఫండ్స్లో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఎంత ఉంది, ఎక్కడైతే మీరు అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఎక్కువగా ఉందో అది మీరు ఈజీగా చూస్ చేసుకోవచ్చు. అలాగే ఆ 3 మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏదైతే ఎక్కువ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది ఎక్కువ జనరేట్ చేస్తుందో దాన్ని మీరు ఈజీగా చూస్ చేసుకున్నట్టయితే మీ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది సేఫ్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత లిక్విడిటీ అంటే హౌ మచ్ క్యాష్ ఫ్లోస్. అంటే మీరు ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ మీరు చూసుకున్నట్టయితే ఆ ట్రెండ్ అనేది ఎలా ఉంది, అంటే క్యాష్ ఫ్లోస్ అంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయా లేదా అని చెప్పి కూడా మీరు ఈ లిక్విడిటీ ద్వారా చూసుకోవచ్చు. మీరు మెయిన్గా ఇదైతే ఈ 3 అయితే చూసుకోవాలి. ఆ తర్వాత ఫండ్ పర్ఫార్మెన్స్ అయితే ఎలా ఉంది. ఫండ్ పర్ఫార్మెన్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది లాస్ట్ 2-3 ఇయర్స్ మనం కంపేర్ చేసుకుంటాం. లాస్ట్ 2-3 ఇయర్స్లో ఏదైతే మంచికి టాప్గా పర్ఫామ్ చేస్తుందో మనం వాటిని కూడా ఈజీగా ఫండ్ పర్ఫార్మెన్స్ కింద క్యాలిక్యులేట్ చేసుకొని ఏదైతే బెస్ట్గా ఉందో దాంట్లో మనం ఈజీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లోడ్ అనేది పూర్తిగా డిపెండ్స్ ఆన్ ఛార్జెస్ అనమాట. కొన్ని ఫండ్స్లో ఏంట్రా అంటే మనం ఎంట్రీ ఇచ్చేటప్పుడు ట్యాక్స్ చేస్తారు, కొన్ని ఛార్జెస్ అయితే ఉంటాయి. అండ్ కొన్ని ఫండ్స్లో అయితే ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా ఛార్జెస్ చేస్తారనమాట. మనం ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఎంట్రీ అయ్యేటప్పుడు ఎలా ఉంటాయి, ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎలా ఉంటాయి.
కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే అసలు ఎంట్రీ ఎగ్జిట్ లోడ్స్ అనేవి కూడా ఉండవు, బట్ బెస్ట్ రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. సో ఇలాంటివి కూడా మీరు చూస్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది కూడా ఒక ప్రీ రిక్విజిట్, ఇది కూడా మీరు చూసుకోవాలన్నమాట. సో ఏ మ్యూచువల్ ఫండ్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇది కూడా చూసుకోవాలి, ఎందుకంటే కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొంతమంది ఇన్వెస్టర్స్ ఇది చూసుకోకుండా ఎంట్రీ ఇచ్చేస్తారు. సో ఎంట్రీ ఇచ్చేటప్పుడు మీకు కొన్ని ఛార్జెస్ పడి ఉంటాయి, ఓకే అని ఓకే అని సైలెంట్ అయిపోతారు. బట్ వెన్ యూఆర్ ఎగ్జిటింగ్, అంటే ఒక 3 years 2 years తర్వాత మీరు ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళు ఛార్జెస్ చేస్తారు, అవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అది మనకు ముందే తెలుసుకొని ఎంట్రీ ఎగ్జిట్ ఇవ్వాల్సిందిగా మీరు చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత ట్యాక్సెస్. సో మీ అందరికి తెలిసిందే కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎస్ఐపి విధంగా పెట్టుకుంటే అండర్ సెక్షన్ 80C కింద కూడా మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. అండ్ ఇదే కాకుండా కూడా మనం ట్యాక్స్ పే చేయాల్సింది. సో కొన్ని ఈక్విటీ ఫండ్స్, సెలెక్టెడ్ ఈక్విటీ ఫండ్స్ అనేవి కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద వీళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. అండ్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, అంటే లెస్ దాన్ 12 months పీరియడ్ ఉన్నవన్నీ కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద వస్తాయి. అండ్ మోర్ దాన్ 12 months పీరియడ్ ఉన్న కూడా అన్ని కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద వస్తుంది. సో ఇది మనం అట్ ద టైమ్ ఆఫ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కూడా మనం ఈ క్యాపిటల్ గెయిన్ అనేది ట్యాక్స్ కూడా మనం ఫైల్ చేయాలన్నమాట. సో ఇది ప్రతి ఒక్కరికి కన్ఫామ్గా చేయాల్సిందే. అండ్ ఇవి మనం మెయిన్గా చూడాల్సిన మ్యూచువల్ ఫండ్, అంటే చూస్ చేసుకునేటప్పుడు ఏ మ్యూచువల్ ఫండ్ చూస్ చేసుకోవాలని ఇది మెయిన్ క్యారెక్టర్స్ అనమాట. సో ఇదే కాకుండా రిస్క్ వైజ్గా మనం ఎంతకు చెప్పుకున్నట్టు, సో మనం హై రిస్క్, మీడియం రిస్క్ అండ్ లో రిస్క్ అయితే చెప్పుకుంటాం కాబట్టి, సో హై రిస్క్లో మనకి క్రెడిట్ రిస్క్ ఫండ్స్ కానీ హైబ్రిడ్ రిస్క్ కానీ, అంటే ఇక్కడ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది బట్ రిటర్న్స్ కూడా ఎక్కువగా ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ మీడియం రిస్క్ అండ్ లో రిస్క్ ఇక్కడ చూస్తున్న మీరు పిక్ ప్రకారం చూసుకుంటే, సో ఈ విధంగా అయితే కూడా మనకి రిస్క్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాక్టర్స్ అయితే మనకి ఈజీగా చూసుకునేదానికి ఉంటుంది, ప్లస్ మనం ఈజీగా చూస్ చేసుకునేదానికి కూడా మనకు హెల్ప్ అవుతాయన్నమాట. సో ఎవరైనా కూడా మ్యూచువల్ ఫండ్స్ ఒకరిని చూస్ చేసుకునేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూస్ చేసుకోండి, అన్నీ చూడండి, ఏదైతే మీకు బెస్ట్గా అనిపించిందో దాంట్లో మీరైతే మ్యూచువల్ ఫండ్లో అయితే పెట్టండి. అండ్ నాకు చాలామంది అడుగుతున్నారు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయనేసి, నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఈ క్యారెక్టరిస్టిక్స్ నేనైతే ఇప్పుడు ఏవైతే ఇచ్చానో అవన్నీ కూడా నేను చూసి నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ అయితే ఏవైనా బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటే అవి మీకు సెలెక్టివ్గా ఇస్తాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫినాన్స్ ఫ్రీ. ఖచ్చితంగా ఈ ఛానల్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.